హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్. మీరు స్టేట్ ఎగ్జామ్స్ కానీ, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంక్ ఎగ్జామ్స్ ఇలా ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్‌కైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే, మీకు డైలీ కరెంట్ అఫైర్స్ కోసం ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ క్వెషన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇటీవల వార్తల్లో కనిపించిన లంబాడా కమ్యూనిటీ ప్రధానంగా ఏ భారతీయ రాష్ట్రాల్లో కనిపిస్తుంది? రాజస్థాన్ మరియు గుజరాత్, మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా మరియు ఛత్తీస్‌గఢ్. ఆన్సర్ చూసుకుంటే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. ఈ లంబాడా కమ్యూనిటీ గురించి రీసెంట్‌గా న్యూస్‌లో ఉందండి. ఈ కమ్యూనిటీ మెయిన్‌గా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్స్‌లో ఉంటుంది. ట్రెడిషనల్లీ ఇది ఒక నోమాడిక్ కమ్యూనిటీ. రీసెంట్‌గా ఎస్టీ స్టేటస్ ఇష్యూ వల్ల న్యూస్‌లోకొచ్చిందండి. సో, మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కమ్యూనిటీ ప్లస్ స్టేట్ మ్యాపింగ్‌లో ఇది ఇంపార్టెంట్. సో, మీరు గుర్తుంచుకోవాలి. లంబాడా కమ్యూనిటీ ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో కనిపిస్తుందంటే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వెషన్. ఇటీవల వార్తల్లో కనిపించిన మునా ద్వీపం ఏ దేశంలో ఉంది? ఇండోనేషియా, జపాన్, చైనా, ఫిలిప్పీన్స్. కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఇండోనేషియా. ఈ మొనా ఐలాండ్‌లో వరల్డ్స్ ఓల్డెస్ట్ రాక్ ఆర్ట్ డిస్కవర్ చేశారండి. ఇది దాదాపు 67,800 సంవత్సరాల క్రితం నాటిది. సో, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ద్వీపాలు మరియు కంట్రీస్ క్వెషన్ వచ్చినప్పుడు మనకి ఈ క్వెషన్ వచ్చే అవకాశం ఉంది. సో, గుర్తుంచుకోవాలి. మొనా ద్వీపం ఏ దేశంలో ఉంది? ఇండోనేషియా. నెక్స్ట్ క్వెషన్. 2025లో శాంతి, నిరాయుధీకరణ మరియు అభివృద్ధి కోసం ఇందిరాగాంధీ బహుమతికి ఎవరు ఎంపికయ్యారు? గ్రకా మచ్చల్. సో, మనకి 2025కి ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్‌కి ఎవరు ఎంపికయ్యారంటే గ్రకా మచ్చల్. ఈ అవార్డు రూ. 1,00,00,000 ప్రైజ్ మనీను, ట్రోఫీ ఒకటి బహుకరిస్తారండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. పరాక్రమ్ దివాస్ ఏ స్వాతంత్ర సమరయోధుని జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకుంటారు? మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్. కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే సుభాష్ చంద్రబోస్. మనం ప్రతి ఏటా జాన్వరి 23న ఈ పరాక్రమ దివాస్ అనేది సుభాష్ చంద్రబోస్ బర్త్ యానివర్సరీకి జరుపుకుంటామండి. ఇప్పటికి 129వ జయంతి అండి. ఈ 2026 జాన్వరి 23కి. ఈయనకు ఓ స్పెషల్ కూడా ఉందండి. కేవలం బర్త్ యానివర్సరీ మాత్రమే మనం ఇతనికి జరుపుకుంటాం. డెత్ యానివర్సరీ అనేది లేదండి. మీరు పక్కన ఫోటో గాని అబ్జర్వ్ చేస్తే అక్కడ కూడా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. చూడండి. గివ్ మీ బ్లడ్ అండ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. మీరు రక్తాన్నివ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని చెప్పి స్టేట్మెంట్ ఈయనే చెప్పారండి. అలాగే జై హింద్ అనేది ఈయనే ఇంట్రొడ్యూస్ చేశారు. ఈయన బద్ 1897లో జన్మించారు. మరి డెత్ లేదు కాబట్టి ఇయర్ మెన్షన్ చేయలేదు. సో, గుర్తుంచుకోండి. పరాక్రమ దివాస్, సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని మనం జరుపుకుంటాం. నెక్స్ట్ క్వెషన్. లోహిత్ నదిపై కలై 2 జల విద్యుత్ ప్రాజెక్ట్ సామర్థ్యం ఎంత? చూడండి ఆప్షన్స్. 600 మెగావాట్స్, 900 మెగావాట్స్, 1200 మెగావాట్స్, 1500 మెగావాట్స్. కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే 1200 మెగావాట్స్. కలీ కలాయ్ 2 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ లోహిత్ రివర్ మీద ఉందండి. ఈ లోహిత్ రివర్ అరుణాచల్ ప్రదేశ్‌లో ఉంటుంది. దీని కెపాసిటీ 1200 మెగావాట్స్. సో, మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రివర్ ప్లస్ స్టేట్ ప్లస్ పవర్ ప్రాజెక్ట్స్ అని కంబైన్ చేసినప్పుడు ఈ క్వెషన్ వచ్చే చాయిస్ ఎక్కువుంది. లోహిత్ నదిపై కలై 2 జల విద్యుత్ ప్రాజెక్ట్ సామర్థ్యం 1200 మెగావాట్స్. ఈ లోహిత్ నది అనేది అరుణాచల్ ప్రదేశ్‌లో ఉంది. ఓకే. నెక్స్ట్ పాయింట్. ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా! ఆ ప్రాజెక్ట్ కలై 2 గురించి. సో, ఈ ప్రాజెక్ట్ వల్ల అంతరించిపోతున్న జాతులకు కొంచెం ముప్పు కూడా ఉంది. ఎండేంజర్ లిస్ట్‌లో ఉందండి ఐయూసీఎన్ ప్రకారం. సో, అదేంటది? రెడ్ పాండా, వైట్ ఫింగ్డ్ వుడ్ డక్, స్నో లియోపార్డ్, హార్న్‌బిల్. కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే వైట్ వింగ్డ్ వుడ్ డక్ అండి. సో, ఆ ప్రాజెక్ట్ వల్ల ఈ జాతికి అంతరించిపోయే ప్రమాదం ఉంది. సో, ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి.
నెక్స్ట్ క్వెషన్. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ద్వారా భారత సీనియర్ మహిళల ఫుట్బాల్ జట్టు ప్రధాన కోచ్‌గా ఎవరు నియమితులయ్యారు? చూడండి. ఇది అమీలా వాల్వెడ్ అనే 39 సంవత్సరాల వయసు గల ఆవిడ మన ఈ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ద్వారా భారతీయ సీనియర్ మహిళల జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. ఈవిడ ఏఎఫ్‌సి ఉమెన్స్ ఆసియన్ కప్ 2026కి ప్రిపేర్ అవుతుంది. ఓకే. అందుకోసం ఈ రిక్రూట్‌మెంట్ అనమాట. నెక్స్ట్ క్వెషన్. గ్యాంగ్‌స్టర్ నెట్‌వర్క్‌ను నిర్మూలించేందుకు ఆపరేషన్ పర్హార్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆప్షన్స్ చూడండి. హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పంజాబ్. కరెక్ట్ ఆన్సర్ పంజాబ్ అండి. పంజాబ్‌లో ఆపరేషన్ పర్హార్‌ని లాంచ్ చేశారండి. మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే గ్యాంగ్‌స్టర్ నెట్‌వర్క్‌ని డిస్‌మాంటిల్ చేయడం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఆపరేషన్ నేమ్ అను స్టేట్ ఇంపార్టెంట్ అండి. సో, గుర్తుంచుకోండి ఆపరేషన్ పర్హార్ పంజాబ్ స్టేట్. ఓకే. ఓకే. నెక్స్ట్ క్వెషన్. భారతదేశంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ పెంచడానికి ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ ఐఐఎఫ్సిఎల్‌తో ఏ బ్యాంక్ భాగస్వామ్యం కుదుర్చుకుంది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్. కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ బరోడా అండి. బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్‌లో మనకి క్వెషన్ వచ్చే అవకాశం ఉంది. ఐఐఎఫ్సిఎల్ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా మధ్య పార్ట్నర్‌షిప్ జరిగిందండి. మెయిన్ పర్పస్ ఏంటంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్‌ని బూస్ట్ చేయడం. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ గ్రాఫైట్ అండ్ స్టోన్ ఇండస్ట్రీ ఎఫ్ఐజిఎస్ఐ 2026-28 కాలానికి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? చూడండి. ఈశ్వీందర్ సింగ్, మనోజ్ కుమార్ సింగ్, ప్రమోద్ భండారి, రాకేష్ వర్మ. కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఈశ్వేందర్ సింగ్. 2026-28 కాలానికి ఈయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారండి. దేనికి? ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ గ్రానైట్ అండ్ స్టోన్ ఇండస్ట్రీకి. ఓకే. జనరల్ సెక్రటరీ మనోజ్ కుమార్ సింగ్, ట్రెజరీగా ప్రమోద్ భండారి, ప్రెసిడెంట్‌గా ఈశ్వర్నిక్ సింగ్. ఓకే. ఇది గుర్తుంచుకోండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే. మొనా ఐలాండ్ ఎక్కడుంది? ఏ దేశంలో ఉందో మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. ఆల్రెడీ మనం ఇది డిస్కస్ చేసాం. మీకు గుర్తుంటే కింద కామెంట్‌లో చెప్పండి. అలాగే ఈ క్వెషన్స్‌లో మీకు ఏ క్వెషన్ అనేది ఇంపార్టెంట్ అనిపించి నచ్చిందో అది కూడా కామెంట్ చేసి చెప్పండి. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.